హాయ్ హలో నమస్తే ఆదాబ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయిబాబ్జీ. హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గమైన పిఠాపురంలో ఉన్నాం. ఈ పవన్ కళ్యాణ్ గారి వల్ల పిఠాపురం ఇటీవల దేశవ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతి చెందింది. అయితే ఈ పిఠాపురానికి గత కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఆధ్యాత్మికంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి పాదగయ క్షేత్రం వల్ల అయితేనేమి, అలాగే శ్రీపాద శ్రీవల్లభ స్వామి మహాసంస్థానం, ఆయన దత్తాత్రేయుని యొక్క ప్రథమ అవతారం అన్నమాట. ఆ సంస్థానం వల్ల ఈ పిఠాపురానికి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రముఖమైనటువంటి స్థానం ఉంది. మన ప్రక్కనే ఉన్నటువంటి శ్రీపాద శ్రీవల్లభ స్వామి గురించి నేను గమనించింది అంతగా ఇక్కడ ఉన్నటువంటి వారికి తెలియదు. కానీ నేను ఇక్కడికి వెళ్ళాక గమనించింది, ఇక్కడికి వస్తున్నటువంటి భక్తుల్లో చాలామంది మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్లో నాగపూర్ వంటి, వడోదర వంటి పట్టణాల నుంచి అనేక మంది భక్తులు తమ యొక్క కుటుంబాలతోటి ఇక్కడికి వచ్చి 3 రోజుల పాటు, కనీసం 3 రోజుల పాటు ఇక్కడ మరి ఉండి స్వామివారిని దర్శించి తరించి వెళ్తున్నారనేది అక్షర సత్యం. అది నేను ఈ వీడియోలో కూడా మీకు చూపిస్తాను. అయితే ఇటువంటి దత్తాత్రేయుని గురించి ఏమిటి, ఈయన చరిత్ర ఏమిటి? ఇదే శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్క జన్మస్థలం అన్నమాట. అది మీరు చూస్తున్నది. దత్తాత్రేయుడి తొలి రూపమే శ్రీపాద శ్రీవల్లభుడు. పురాణాల ప్రకారం దత్తాత్రేయ స్వామిని త్రిమూర్తుల స్వరూపంగా భావిస్తారు. 3 తలలు 6 చేతులతో కనిపించే ఈ స్వామి చుట్టూ నిత్యం శునకాలు, గోమాతలు సంచారం చేస్తూ ఉంటాయి. పతివ్రత అనసూయ అత్రి మహర్షి దంపతులకు ఈ యుగ పురుషుడైనటువంటి దత్తాత్రేయుడు ఒక మునిగా జన్మించినప్పటికీ తను పెరిగిన కాలంలో భగవంతుడిగా మారిపోయాడు. శాంతి స్వరూపంతో కనిపించే ఈయనను చూస్తే దెయ్యాలు, భూతాలు ఎంతో భయపడిపోతాయని పురాణాల్లో పేర్కొనబడింది. దత్తాత్రేయుని తొలి అవతారం శ్రీపాద శ్రీవల్లభ అవతారం, 2వ అవతారం శ్రీ నరసింహ సరస్వతి అని చెప్పబడుతుంది. శ్రీపాద శ్రీవల్లభ జన్మస్థలం ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ఇది ప్రస్తుతం కాకినాడ జిల్లాలో ఉంది. ఇక్కడ శ్రీ అప్పలరాజు శర్మ, శ్రీ సుమతి దంపతులకు శ్రీపాద శ్రీవల్లభులు జన్మించారట. శ్రీపాద శ్రీవల్లభ స్వామి యుక్త వయసు వచ్చిన తర్వాత అన్ని ప్రాపంచిక విషయాలను వదులుకోవాలని నిర్ణయించుకుని ఉత్తర భారతదేశానికి వెళ్ళి తపస్సు చేసి అనేక పుణ్యక్షేత్రాలను దర్శించి చివరికి కృష్ణానదికి కర్ణాటక వైపున ఉన్న కురువపురం అనే ప్రదేశంలో స్థిరపడ్డారట. ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఒక గుహలో ధ్యానం చేస్తూ రాతి మంచం మీద యోగా చేసేవారట. దత్తాత్రేయ పునర్జన్మగా శ్రీపాద యొక్క లక్ష్యం మహాసిద్ధులు, మహాయోగులను ఆశీర్వదించడం, విశ్వంలో వాటి ద్వారా ధర్మాన్ని ఉద్ధరించడం, ప్రజలలో భక్తి, శాంతి మార్గం బోధిస్తూ చివరికి వీరు కురువపురంలో సమాధిలోనికి వెళ్ళారు. ఆ ప్రదేశాన్ని కురుగడ్డి అని కూడా పిలుస్తారు. కురువపురం కృష్ణానదిలో ఉన్న ఒక చిన్న ద్వీపంలో కర్ణాటక, తెలంగాణ సరిహద్దులో ఉంటుంది. ఇది హైదరాబాద్ నుండి 190 కిలోమీటర్లు, రాయచూరు నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆధ్యాత్మిక గమ్యస్థానానికి 700 సంవత్సరాల చరిత్ర ఉంది. భక్తులందరికీ కూడా ఈ రోజు వరకు శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు పాదుకల రూపంలో స్వప్నంలో దర్శనమిస్తూ తమ భక్తులను అందరినీ కాపాడుతున్నారు అని నమ్ముతారు.
శ్రీపాద శ్రీవల్లభుడి యొక్క జనన రహస్యం శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి తమ పిఠాపురం సందర్శించిన సందర్భంలో వెలుగులోకి తెచ్చారట. శ్రీపాద శ్రీవల్లభుల పాదుకలు పిఠాపురం మరియు కురువపురంలో ఉన్నాయి. దత్తాత్రేయుడు తనపై నమ్మకం ఉంచిన భక్తులకు పరోక్ష దర్శన భాగ్యం కల్పిస్తాడని చాలామంది నమ్ముతారు. అటువంటి పిఠాపురం శ్రీపాద సంస్థానానికి ప్రతిరోజు భారతదేశం నలుమూలల నుంచి, ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, గుజరాత్, రాజస్థాన్, నాగపూర్, వడోదర వంటి ప్రదేశాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు సందర్శిస్తూ స్వామివారి ఆశీస్సులు పొందుతూ ఉంటారని ప్రతీతి. తలపురం
శ్రీ ఈ కలియుగంలో 1320 సంవత్సరంలో బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి శ్రీ గురుదత్తాత్రేయ స్వామి వారు పరప్రథమైన అవతారంగా శ్రీపాద శ్రీవల్లభ స్వామిగా సుమతి అప్పలాచరం దంపతులకు పీఠికాపురం జన్మించారు. శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి చేత నియమించినటువంటి శంకరభట్టు అనే కన్నడ బ్రాహ్మణుడు శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి సమకాలికులైన రచించిన శ్రీపాద శ్రీవల్లభ చరిత్రం అనే గ్రంథంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు చెప్పినట్టుగా కొన్ని శతాబ్దముల తర్వాత నా మాతామహులైన బాపనారుల వారి 33వ తరం నడుచుండగా శ్రీధర స్వామి శిష్య పరంపరచే నా జన్మస్థానమైన బాపనారు స్వగృహమునందు శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం ఏర్పడి నా దివ్య పాదుకలు ప్రతిష్ఠించబడను. తర్వాత కొన్ని సంవత్సరాలకు అప్రయత్నంగా శ్రీపాద శ్రీవల్లభ స్వామి, గురుదత్తాత్రేయ స్వామి, నృసింహ సరస్వతి స్వామి వారి విగ్రహమూర్తులు ప్రతిష్ఠించబడను. తదుపరి కొన్ని సంవత్సరాలకు నా మాతృభాష అయినటువంటి తెలుగులో మొట్టమొదటిసారిగా శ్రీపాద శ్రీవల్లభ చరితామృత గ్రంథం వెలుగులోకి వచ్చి నా మాతా మహిళన బాపనారుల వారి 33వ తరం ఇచ్చే నా సంస్థానంలో నా చరణములకు సమర్పించబడని ఈ చరిత్రలో చెప్పబడింది. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి పైన చెప్పిన విధంగా శ్రీధర స్వామి శిష్యులైన సజ్జనగడ వ్యాస సద్గురు శ్రీ శ్రీ రామస్వామి వారు మరియు వైశ్య ప్రముఖులచే శ్రీపాద శ్రీవల్లభ స్వామి అనుగ్రహంతో 1988వ సంవత్సరంలో శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానందు స్వామివారి దివ్యమైన పాదుకలు ప్రతిష్ఠించబడ్డాయి. తదుపరి 1992వ సంవత్సరంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామి, గురుదత్తాత్రేయ స్వామి, నృసింహ సరస్వతి స్వామి వారి విగ్రహమూర్తులు ప్రతిష్ఠించబడ్డాయి. శ్రీపాద శ్రీవల్లభ స్వామి చరితామృతంలో చెప్పినట్టుగా శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం ఏర్పడి కొన్ని సంవత్సరాల తర్వాత శ్రీ మల్లాది గోవిందీశ్వరుల వారు 2001వ సంవత్సరం శ్రీపాదాల సంస్థానానికి వచ్చి స్వామివారి చరిత్ర గురించి ఉన్నదని చెప్పి సంస్థానం గురించి పారాయణ చేసి ప్రప్రథమంగా శ్రీపాద శ్రీవల్లభ చరితామృత గ్రంథం శ్రీ వల్లభ స్వామి దివ్యపాదుకులు సమర్పణ గావించారు. తదుపరి శ్రీపాద వల్లభ స్వామి మహాసంస్థానం వారు శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం వారు స్వామివారి చరిత్ర శ్రీ గురుదత్త భక్తులందరికీ తెలియజేయాలని వల్లభ చరితామృతం ముద్రణ గావించారు. తదుపరి శ్రీపాద శ్రీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంతవరకు తెలియని కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా? కొత్త కొత్త ప్రదేశాలను చూడాలని ఉందా? అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నా.